గోవాలో మా షాపింగ్, అంతేకాకుండా రిపబ్లిక్ డే సందర్భంగా మేము తీసుకున్న కొన్ని కిచెన్ ఐటమ్స్, ఇంకా ఇంటికి రాగానే కమ్మనైన పుల్లగూర పచ్చడి, అంతేకాకుండా కిన్వా రైస్‌తో పొంగల్. సూపర్ టేస్టీగా ఉంటాయి. సింపుల్‌గా రెడీ అయిపోతాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాకుండా గోవాలో అతి తక్కువ ధరలో ఇయర్ రింగ్స్, ఇంకా మేము చేసిన షాపింగ్ అంతా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా కొంచెంగా యూస్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ, ఇంకా గోవా నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఇదిగోండి దేవుడి గదినంతా నీట్‌గా శుభ్రం చేసేసి, ఇలా నిండుగా పువ్వులతో అలంకరించేసి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ ముందు నేను పూజ గదిని ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాను. రాగానే ఇదిగోండి ఈ విధంగా పూజ చేశాను. మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. పూజ గది ఇలా నిండుగా కళకళలాడుతూ ఉన్నంత సేపు నేను అలాగనే చూస్తూ ఉంటాను. పూజ అయిపోయిన తర్వాత కూడా కాసేపు అలాగనే కూర్చొనేసి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఇలా పూజ గదిని చూస్తూ ఉంటే మనసుకు నిజంగా అండి అంతకు మించిన ఆనందం వేరేదేమీ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. నేను ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా మిస్ అయ్యేది ఏంటంటే అండి, మా పూజ గదిని ఎక్కువగా మిస్ అవుతుంటాను. తర్వాత ఇంటి ఫుడ్ అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ అంతగా నచ్చదనమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కరోజు 2 రోజులకల్లా మళ్ళీ ఇంటి ఫుడ్ అనేది ఎక్కువగా ఇష్టపడుతుంటాం కదా! అలాగా ఉప్పు సరిగ్గా లేదే, కారం, ఇంటికెళ్ళేసి పచ్చడి మెతుకులు తిన్నా చాలు భగవంతుడా అనిపిస్తుంటుందనమాట. ఇంట్లో ఉన్నంత సేపు ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్దామా, ఎక్కడికైనా వెకేషన్ వెళ్దామా అని అనిపిస్తుంటుంది. ఎక్కడికైనా వెళ్ళామంటే ఎప్పుడెప్పుడు ఇంటికొద్దామా, ఎప్పుడెప్పుడు ఇంటికొద్దామా అనిపిస్తుంటుందనమాట. మీకు కూడా అలాగనే ఉంటుందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి దేవుళ్ళందరినీ ఈ విధంగా అలంకరించేసి పూజ చేశాను. మీలో చాలామంది ఇలా బాలాజీ విగ్రహం ఎక్కడ తీసుకున్నావక్క, అంతేకాకుండా వెనక ప్రభావాలు ఎక్కడ తీసుకున్నావక్క అని చాలామంది అడుగుతున్నారు. తిరుపతిలో తీసుకున్నట్టు గుర్తండి. దగ్గర దగ్గర 4 ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాను. ఎందుకో పోయిన శనివారం గాక అటు పోయిన శనివారం స్వామివారికి అభిషేకం చేయాలి అనిపిచ్చింది. అప్పుడు అభిషేకం చేసి పూజ చేశాను గదా! అప్పటినుంచి ఇంక పూజ గదిలోంచి బయటికి తీయొద్దు. అలాగనే మా పూజ గది కొత్తగా నిండుగా కలొచ్చినట్టుగా అనిపిచ్చిందనమాట. అందుకని అలాగనే పెట్టేసి పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంక తర్వాత ఇంగా 4 రోజులు, 5 రోజులు పైనే అయిందండి. బయట ఫుడ్ అస్సలకి నచ్చలేదు. అందుకని ఇంటికి రాగానే కిన్వా రైస్, తర్వాత పెసరపప్పు వేసి పొంగల్ చేశాను. ఎలా ఉంటుందో రైస్ కాకుండా కిన్వా రైస్ అనుకున్నాను గానీ సూపర్ టేస్టీగా ఉన్నింది. ఇంక అందులోకి వెజిటబుల్ సాంబార్ చేశానండి. మధ్యాహ్నం గూడా రైస్ లెగ్ గూడా ఉంటుంది కదా అన్నట్టుగా సూపర్‌గా ఉంటుందండి. సాంబార్ అంటూ పప్పు ఉడకబెట్టి అలా ఏం కాకుండా మన ఇన్‌స్టంట్ ప్రీమిక్స్ పౌడర్ సాంబార్ పౌడర్ ఉంది చూడండి. అదే సాంబార్ పౌడర్‌లో కొంచెం కుక్కర్‌లో వెజ్జెస్ అన్ని ఉడకబెట్టేసి ఇలా మిక్స్ చేసి చేశాను. చాలా కమ్మగా ఉందండి. మనం ఇన్‌స్టంట్ ప్రీమిక్స్ పౌడర్ మీరెవరైనా వాడుతుంటే గనుక సాంబార్ పౌడర్ తప్పకుండా ఇలా వెజ్జెస్‌తో కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంక సెపరేట్‌గా చట్నీ గూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఓన్లీ వెజ్ సాంబారు, తర్వాత ఇలా పొంగల్. నార్మల్‌గా అయితే మిల్లెట్స్‌తో పొంగల్ అనేది చేసేదాన్ని గానీ, ఇలా కిన్వా రైస్‌తో ఎప్పుడు ట్రై చేయలేదు గానీ, సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే రిపబ్లిక్ డే సేల్ అనేది నడుస్తుందనమాట. అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంది. ఎలాగో మన కూపన్ కోడ్ ఉంటుంది. లక్ష్మీ 12 గనుక యూజ్ చేశారనుకోండి, మీకు ఫ్లాట్ 62% వరకు ఆఫర్ అనేది వస్తుందనమాట. మీరెవరైనా ఇలా పర్చేజ్ చేయాలి అనుకుంటే వెంటనే గ్రాబ్ చేసుకోండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంకా ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్ అండ్ యూస్‌ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తానండి. ఓన్లీ మనం కడాయి లెక్క వంటకి యూజ్ చేయడమే కాకుండా మిక్సింగ్ బౌల్ లెక్క కూడా యూజ్ చేయొచ్చండి. మా ఇంట్లో ఆల్మోస్ట్‌గా మిక్సింగ్ బౌల్స్ అన్ని ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను తీసేసాను. ఇదైతే కడాయి లెక్క యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా పిండి తడిపేదానికి యూజ్ చేయొచ్చు. లేకుంటే కూరగాయలు ఎక్కువగా కట్ చేసినప్పుడు వెజ్జెస్‌కి యూజ్ చేయొచ్చు. లేకుంటే వెజ్జెస్ క్లీన్ చేసేదానికి యూజ్ చేయొచ్చు. అన్ని రకాలుగా ఆల్ ఇన్ వన్ పర్పస్‌గా ఉన్నట్టుగా ఉంటదని ఈ బౌల్ అయితే తీసుకున్నాను. బౌల్ కాదు, కడాయి టైప్ అనమాట. హెవీ బేస్‌తో వచ్చింది. అంతేకాకుండా చాలా చాలా బాగుంది చూడండి. ఏదైనా మనం ఉగ్గాని చేసేటప్పుడు గానీ, లేకుంటే ఏమైనా డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు గానీ, లేకుంటే గనుక ఆల్ ఇన్ వన్ పర్పస్‌గా అని చెప్పొచ్చండి. అంత బాగుందనమాట. ప్లస్ లిడ్‌తో పాటు వచ్చింటుంది. హెవీ బేస్‌తో ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇండస్ వ్యాలీ అన్ని ప్రొడక్ట్స్ ట్రైప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ కానీ, లేకుంటే క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా క్వాలిటీ సూపర్బ్‌గా ఉంటాయి. ఇంకా ట్రైప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ బెస్ట్ అండి. మన క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా అడుగు మాడకుండా ఉంటది. పైగా హెల్త్ కూడా చాలా మంచిది కదండీ. ఇదొక తవా తీసుకున్నానండి. కొంచెం వెడల్పుగా ఉంటుంది. అంతేకాకుండా హెవీ బేస్‌తో వచ్చింటుంది. ఏమన్నా హాఫ్ కేజీ లేకుంటే గనుక మనకు 3/4 కేజీ వరకు ఏమైనా ఫ్రై చేయాలన్నా, కాకరకాయ గానీ, ఏ వేటికైనా గానీ బాగుంటుందనేసి తీసుకున్నానండి. అంతేకాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ హ్యాండిల్ లెక్క వచ్చిందనమాట. క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి. హెవీ బేస్‌తో వచ్చింటుంది. వెయిట్ కూడా బాగుంటాయండి. క్లీనింగ్‌కి ఈజీగా ఉంటాయనేసి నేను తీసుకున్నాను. ఇంకోటొచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. వాటర్ బాటిల్ కొత్తగా లాంచ్ చేశారు. ఎలా ఉంటుందనేసి ఫస్ట్ అయితే ఒకటి తెప్పించాను. చాలా బాగున్నాయండి అసలకి. మా బాబు కోసం అని తీసుకున్నాననమాట. ఇది చూడండి.
ఇంకొకటి కూడా నెక్స్ట్ ఆర్డర్ పెట్టానండి. ఇప్పుడు మనకి దగ్గర దగ్గర 62% వరకు మనకు ఆఫ్‌లో వస్తుంది గనుక తప్పకుండా ఎవరైనా వాటర్ బాటిల్స్ గానీ, లేకుంటే ఏమన్నా స్టెయిన్‌లెస్ స్టీల్ కిచెన్ ఐటెమ్స్ గానీ తీసుకోవాలనుకుంటే వెంటనే గ్రాబ్ చేసుకోండి. క్వాలిటీ సూపర్బ్‌గా ఉందండి. ఇదిగోండి హ్యాండిల్‌కి అలా వచ్చిందనమాట. ఈ 3 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. మీరెవరైనా తీసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంతేకాకుండా మన కూపన్ కోడ్ ఎలాగో ఉంటుంది. లక్ష్మి 12 గనుక తప్పకుండా మీరు కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఎక్స్ట్రా 12%. అంతేకాకుండా ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా 50% ఆఫ్ అలాగనే ఉంది కనుక టోటల్‌గా 62% వరకు డిస్కౌంట్‌తో ఇప్పుడే క్వాలిటీ సూపర్బ్‌గా ఉన్న అతి తక్కువ ధరతో వెంటనే పర్చేజ్ చేయండి. ఇంకా మధ్యాహ్నానికి లంచ్‌కొచ్చేసి అసలుకి 4, 5 రోజులు గోవాలో అలా ఫుడ్ తినేసరికి నోరంతా చప్పబడిపోయిందనమాట. పప్పు అంటే అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఉదయం నేను పొంగల్లోకి వెజ్ సాంబార్ చేశాను కదండీ! సాంబార్ కొంచెం ఉంది. అందుకని ఇప్పుడైతే పుల్లగూర పచ్చడి చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేయడమే కాకుండా హెల్త్‌కి చాలా మంచిదనమాట. పచ్చిమిర్చి, అలాగనే ఒక 2 టొమాటోస్, ఒక 2 ఆనియన్స్, ఇంగా పుల్లగూర కోసం అనేసి ఒక 2 కట్టలు తోటకూర, ఒక కట్ట చుక్కకూర తీసుకున్నానండి. అవి 2 నీట్‌గా ఉప్పు నీళ్ళలో వాష్ చేసి పక్కన పెట్టాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్‌లో ఫస్ట్ కొన్ని మెంతులు వేశాను. తర్వాత జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేశానండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ అనేది వేయాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి ఇన్ని వేసావు లక్ష్మి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అంత కారం లేవండి. అందుకని కొంచెం ఎక్కువే వేశాను. చుక్కకూర అందు పులుపు ఉంటుంది. తర్వాత టొమాటోస్ కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కదా! అందుకనేసి అవి 2 బ్యాలెన్స్ అయ్యేదానికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి. అలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత నేను టొమాటోస్ కూడా వేశాను. టొమాటోస్ కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగానే బాగా వాష్ చేసి పెట్టేసాం కదండీ! చుక్కకూర, అలాగే తోటకూర. 2 కట్టలు తోటకూర ఉంటే ఒక కట్ట చుక్కకూర ఉండేటట్టుగా తీసుకోండి. అప్పుడు బావుంటుందనమాట టేస్ట్. 2 సమంగా తీసుకున్నా బావుంటుంది గానీ కొంచెం పుల్లగా ఉంటుందనమాట. అంతా వేసేసి బాగా మిక్స్ చేసి మీరు కావాలంటే ఇందులో వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఎందుకు ఏం వేయలేదనమాట. ఇలాగనే టేస్ట్ బావుంటుంది. ఇందులో నీళ్ళని ఏం వేయద్దండి. లో ఫ్లేమ్ పెట్టేసి ఇలాగనే మూత పెట్టేసి కాసేపు ఉడికిచ్చామనుకోండి ఆకంతా మెత్తబడుతుంది. ఇంక తర్వాత పక్కన తీసి పెట్టేశాను. ఇందులోకి మనం వేయించిన పల్లీల పొడి కానీ ఏం అవసరం లేదండి. పుల్లగూర అంటే ఇలాగనే ఉండాలన్నమాట. ఇంకా తగినంత సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెదిపితే సరిపోతుందండి. మిక్సీకి కూడా వేయద్దండి. అలాగనే పప్పు గుత్తి కానీ ఇలాంటి చిన్నపాటి కవం టైప్ అలా ఉంటుంది చూడండి, దాంతో మెదిపితే సరిపోతుందండి. అలా కచ్చా పచ్చాగా ఆనియన్స్ అలాగే టొమాటోస్ అని కనిపిస్తూ ఉండాలి. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర కూడా ఇంట్లో లేదండి, అందుకని వేయలేదు. కానీ వెల్లుల్లి రెబ్బలు అలాగనే పచ్చి ఆనియన్స్ వేసినా కమ్మగా ఉంటుంది. నేను పచ్చి ఆనియన్స్ తినాను కనుక ఆనియన్స్ అంది వేయలేదు. ఇలా ఇదిగోండి అక్కడక్కడ కచ్చా పచ్చాగా కనిపిస్తూ రోట్లో నూరినట్టుగా ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశాను. అదండి, ఏమి తినబుద్ధి కానప్పుడు, నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి ఉంటే చాలండి. కడుపు నిండా అన్నం ఒక్క మెతుకు మిగల్చకుండా తింటారనమాట. ఇంకా గోవాలో ఏమేమి షాపింగ్ చేశానో ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎక్కువ రేట్ అంటూ ఇయర్ రింగ్స్కే పెట్టానండి. ఎందుకో ఇయర్ రింగ్స్ చాలా 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 బాగా నచ్చాయి అనమాట. ఒక 3 చోట్ల షాపింగ్ అనేది చేసాము. ఒకటైతే బాగా బీచ్, అలాగనే కాలంగట్ బీచ్ దగ్గర కొన్ని షాపింగ్ చేసాము. తర్వాత స్పైస్ గార్డెన్లో కొంచెం ఎక్కువగా షాపింగ్ చేసాము. తర్వాత మాల్లో షాపింగ్ చేసాము. తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేసాము. అన్నీ ఇదిగోండి. ఇవైతే మాత్రము బాగా బీచ్ దగ్గర తీసుకునేటివి. గోవాలో ఎక్కువగా జీడిపప్పు, తర్వాత ఏమంటారు డ్రెస్సెస్, టాప్స్, షర్ట్స్, ప్యాంట్స్, తర్వాత సన్ గ్లాసెస్, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, తర్వాత వుడెన్వి ఏవైనా కానీ వస్తువులు డెకోర్ పర్పస్గా అవి ఎక్కువగా ఉన్నాయండి. జీడిపప్పు అయితే కాస్ట్ తక్కువ అనిపించాయండి. జీడిపప్పు కేజీ మీద 800, 850 అలా చెప్పారు. నార్మల్గా మాకు నంద్యాలలో అలా అయితే 1200, 1400 కూడా కేజీ ఉన్నాయి. అందుకనేసి అక్కడ నుంచి ఒక 2 కేజీల వరకు తీసుకొని వచ్చాము. అమ్ము అయితే ఇదిగోండి ఇలా ఒక మిర్రరు, అలాగనే ఒక కోమ్ తీసుకుంది. ఇవి సెట్ అనమాట. డిజైన్ చాలా బాగున్నాయి కదండి. ఇదైతే 250 అలా పడిందండి. ఇవి ఎక్కువగా ఏం యూజ్ చేయదు కానీ ఏదో గుర్తుగా ఉంటుంది, గోవాకు వెళ్ళినప్పుడు తీసుకున్నట్లుగా అని చెప్పేసి తీసుకుందండి. తర్వాత 2 కోస్టర్స్ తీసుకున్నాను. ఇది కూడా ఈచ్ 100 పడిందండి. డిజైన్ చాలా బాగున్నాయి అనేసి ఇంకా చూద్దాము అనుకున్నాం కానీ ఎక్కడ చూసినా సేమ్ డిజైన్లో అలా ఉంటే ఇవి 2 తీసుకున్నాను. ఒకటేమో కొంచెం స్టార్ డిజైన్లో, అలాగని ఇంకొకటి మల్టీ కలర్లో అలా బాగున్నాయి కదండి. ఇంకా రకరకాల డిజైన్స్లో దొరుకుతాయండి కోస్టర్స్ కూడా. ఇంకా అక్కడ
కాళ్ళకి మనం నల్లదారం కట్టుకుంటాం చూడండి, అలాగనే పూసలతో వచ్చినట్టుగా వచ్చాయన్నమాట. అవి కూడా అంతేనండి, ఈచ్ 100. ఇవి వచ్చేసి మా మున్నికి తీసుకున్నానండి బ్రాస్లెట్లు. అంతేకాకుండా ఇదిగోండి ఇవే అనమాట, మనము కాళ్ళకి నల్లదారం కట్టుకుంటాం కదా, సేమ్ అలాగనే నల్ల పూసలతో ఇలా కొంచెంగా ఫ్లవర్ డిజైన్లో అలా వచ్చిన మెటల్ అనమాట. చాలా బాగున్నాయి అనేసి నాకోటి అమ్ముకోటి తీసుకున్నాను. అవి కూడా అంతేనండి, ఈచ్ 100 రూపీస్. ఇంకా ఇవి వచ్చేసి 2 మల్టీ కలర్ దండలు అని చెప్పి తీసుకున్నానండి. అమ్ముకైనా నాకైనా ఉంటుంది కదా, శారీస్ మీదకైనా లేకుంటే డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుందని తీసుకున్నాను. ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఈచ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇవి చూడండి 50 రూపీస్ పడ్డాయి. ఒకే షాప్ అని కాకుండా మనం ఒక 3-4 షాపులు తిరిగామనుకోండి, మంచి మంచి డిజైన్స్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత స్పైస్ గార్డెన్లో కూడా కొన్ని షాపింగ్ చేసాము. మొన్నటి వీడియోలో షేర్ చేశాను చూడండి. గోవాకి వెళ్తే తప్పకుండా స్పైస్ గార్డెన్ వెళ్ళండి, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. స్పైసెస్ కూడా అంత చాలా బాగుంటాయి అక్కడ. ఫస్ట్ అయితే ఇలా కొబ్బరి నూనె తీసుకున్నానండి, కోకోనట్ ఆయిల్. ఇది వచ్చేసి బాటిల్ 300 రూపీస్ పడింది. అక్కడ అందరూ కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుంది అని చెప్తే ఒక బాటిల్ తీసుకొని వచ్చానండి. చూడాలి మరి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో. తర్వాత ఒకటి లెమన్ గ్రాస్ ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత సోప్స్ కూడా చాలా బాగున్నాయండి, కొన్ని సోప్స్ తీసుకున్నాను. తర్వాత హనీ తీసుకున్నాను. తర్వాత ఇంకా రకరకాలవి మనకి అలోవెరా ఉంది. తర్వాత ఇంకా రైస్ వాటర్ స్ప్రేయర్ ఉంది. చాలా ఉన్నాయండి, యాలకలు, ఇలాచి, ఇంకా స్పైసెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఇదైతే మనకి రోల్ ఆన్ అండి, పెయిన్ రోల్ ఆన్ అనమాట. ఎంత బాగుందంటే అండి, నేను 2 తీసుకొని వచ్చాను. ఇంకా కొన్ని కొనుక్కొచ్చింది బాగుండేది కదా అనిపించింది అనమాట. మా అందరికి ఇంటికి రాగానే జలుబులు, దగ్గులు అందరికీ స్టార్ట్ అయ్యాయండి. కొంచెం ఈ రోల్ ఆన్ అప్లై చేసుకోగానే మంచిగా అసలు ఎంత బాగుందంటే మనకు పెయిన్ రిలీఫ్ సూపర్గా పనిచేస్తుందండి. మీరు ఎవరైనా కనుక అలా గోవా వెళ్ళి స్పైస్ గార్డెన్ వెళ్ళింటే ఈ రోల్ ఆన్ మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి. అలా పర్చేస్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్కలు తీసుకున్నానండి. ఆల్రెడీ ఇంట్లో అలా 3-4 ఆల్కల్ ప్యాకెట్లు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మా వారు ఇంతకుముందు గోవా వెళ్ళొచ్చినట్టు అందు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకో నాకు మళ్ళీ నచ్చి తీసుకొని వచ్చానండి. తర్వాత ఇదిగోండి ఒక బాటిల్ హనీ తీసుకున్నాను. ప్యాకింగ్ చూడండి, మనము ఎక్కడికైనా ఇలా తీసుకెళ్తుంటాం కనుక అక్కడ నుంచి పర్చేజ్ చేసిన తర్వాత పగిలిపోకుండా, డ్యామేజ్ అవ్వకుండా అలా నీట్గా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. అవండి స్పైస్ గార్డెన్లో చేసిన షాపింగ్. తర్వాత ఇవి కూడా నేను మాల్లో తీసుకునేటివండి. మాకి ఎయిర్పోర్ట్లో కొంచెము ఫ్లైట్ డిలే అయిందని చెప్పేసి దగ్గరలో మాల్ ఉందని వెళ్ళాం కదా, అక్కడ కొన్ని మాల్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. తర్వాత కాలంగట్ బీచ్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అన్నీ అలా కవర్లో వేసి పెట్టింటిని. కాలంగట్ బీచ్లో కూడా 30 రూపీస్ అండి ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ మాల్లో తీసుకునేటువంటి. ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయండి. కొన్ని 650, కొన్ని 450 అలా పడ్డాయి అనమాట. ఇవైతే 650 ఏం పడ్డాయండి. కొంచెం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. అవైతే కాలంగట్ బీచ్ దగ్గర తీసుకునేవి 30 రూపీస్ అండి. ఇవి అమ్ము తీసుకుందండి మాల్లో, చాలా బాగున్నాయి కదా. ఇవి 899 ఏం పడ్డాయి. ఇవి కూడా అంతేనండి, కానీ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనిపించి స్టడ్స్ అలా తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో తీసుకున్నానండి. గణేష్ ఉంది, ఇరువైపులా గణేష్ని విగ్రహం ఫేస్ వచ్చినట్టుగా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చి డిజైన్ చూడండి, ఇలా గ్లాస్ డిజైన్లో 2 వైపులా గణేశుడు ఉన్నాడు అనమాట. ధర వచ్చేసి 1000 రూపీస్ పడిందండి. ఇది ఎందుకు తీసుకున్నాను అనేసి మీరు ఎవరైనా ఊహించుంటే తప్పకుండా కామెంట్ చేయండి. లేకుంటే నేను 2 నెలల తర్వాత మళ్ళీ మీకు ఎందుకు తీసుకున్నానో అప్పుడు ఒక వీడియో షేర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది, డిజైన్ చాలా బాగుంది కదా. ఫస్ట్ అప్పుడు తీసుకునేటప్పుడు నాకు ఒకవైపునే చూశాను, కానీ ఇలా 2 వైపులా గణేశుడు ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అనుకున్నాను. అయితే డిజైన్ చాలా బాగున్నాడండి. తర్వాత ఇవి చూడండి, స్మాల్ సెరామిక్ బౌల్స్ అండి. కాస్ట్ వచ్చేసి 140 రూపాయలు, 245 రూపాయలు అలా పడ్డాయండి. చిన్న బౌల్ వచ్చేసి 140. ఈ బౌల్స్ అయితే మాత్రం 240, 250 పడ్డాయి. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. పైగా ఏమన్నా మనం స్వీట్స్ తినేదానికి కొంచెం ఒక 2 గులాబ్ జాములు, తర్వాత కొంచెం ఐస్ క్రీము, లేకుంటే కొంచెం పాయసంకి అలా బాగుంటాయి అనేసి తీసుకున్నాను. నార్మల్గా గ్లాస్ బౌల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, కానీ ఇలా సెరామిక్ బౌల్స్ లేవండి. డిజైన్ చాలా బాగున్నాయి కదా అని ఏదో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ డిలే అయింది కదా, టైంపాస్ చేద్దాము అన్నట్టుగా విండో షాపింగ్ లెక్క అలా షాప్కి వెళ్ళేసి ఇన్ని షాపింగ్ చేసామండి.
తర్వాత ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూడగానే నచ్చింది. హాఫ్ కప్ డిజైన్లో వచ్చింది. ఇందులో ఇంకా సాసర్ అలా వచ్చాయి, కానీ ఇది మాత్రం చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఆల్రెడీ గోవా మ్యాగ్నెట్ అనేది ఇంట్లో ఉందండి, అందుకని ఇదిగోండి ఈ టైప్లో మ్యాగ్నెట్ లేదు కదా అని, పైగా నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి కాఫీ డిజైన్లో అదే కాఫీ కప్ డిజైన్లో ఉన్నదే మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్ కొంచెం కలర్ కాంబినేషన్ సెట్ కాకపోయినా బాగుంటుంది కదా అని తీసుకున్నానండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే పడిందండి, ఎయిర్పోర్ట్లో అయిందానో ఏమో కానీ 800 పడిందనమాట. ఇంకా వీటితో పాటు మళ్ళీ అక్కడ కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి. ఇదిగోండి ఇవి నాకు, అవి అమ్ముకు. బాగున్నాయి కదా, రేట్ కూడా అంతే ఉన్నాయి లేండి. అదండి గోవాలో మా షాపింగ్. ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయేటట్టుగా, మెతుకు మిగల్చకుండా తినేటట్టుగా పుల్లగూర పచ్చడి తప్పకుండా నేను చేసినట్లుగా ట్రై చేయండి. అంతేకాకుండా మీరు ఎలా చేస్తారో తప్పకుండా చెప్పండి, నేను కూడా మీ విధంగా ట్రై చేస్తాను. వీడియో అయితే మీ అందరికి నచ్చింటుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్, మీకు యూస్ఫుల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.